హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. టుడే ఈరోజు మన ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ ముందు తీసుకొచ్చాను. అండ్ ఎవ్రీ ఫ్రైడే మనం చాలా డిఫరెంట్ సినిమాలు మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం, వాటిని ఎంగేజ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. బట్ చాలా రేర్గా ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ అండ్ మన థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్స్ కానీ లేకపోతే ఆడియన్స్ పర్సెప్షన్ చేంజ్ చేసే ఫిల్మ్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఈ మధ్యలోనే మనందరికీ తెలిసిందే మైథాలజీ ఫిల్మ్స్ కానీ, అంథాలజీ ఫిల్మ్స్ కానీ, సైకాలజీకి సంబంధించిన ఫిల్మ్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఇవన్నిటిని కలిపి ఒకే సినిమాలో చూస్తే అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా రేర్గా ఒక తెలుగు సినిమా ఆడియన్స్గా మనకు వస్తుంటుంది. అండ్ అలాంటి సినిమాని ఒక 2 అక్షరాల పేరుతో అరి అంటూ మన ముందుకి తొందరలోనే రాబోతుంది. అండ్ ఈ సినిమాతోనే ఒక ప్రొడ్యూసర్గా, ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకొని తొందరలోనే మన ముందుకు వస్తున్న ప్రొడ్యూసర్ ఆర్వి రెడ్డి గారు మనతో ఉండడం జరిగింది. మరి సార్తో మాట్లాడి ఆయన జర్నీ గురించి అండ్ అలాగే హరి జర్నీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ నమస్తే. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఏంటి సార్, చికాగో మీద ఏమైనా చికాకు పుట్టిందా? డైరెక్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక సినిమా తీసి ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ కూడా తీసారు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి చికాగో మీద ఏంటి? చికాగో ఇట్స్ వెరీ గుడ్ సిటీ అండి. అంటే 4 seasons కరెక్ట్గా వస్తాయి. ఓకే. డిలే కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, వెళ్తూ ఉంటాయి. మంచి బాగుంటుంది. కొంచెం కోల్డ్ ఎక్కువ ఉంటుంది, బట్ అదర్వైజ్ అంతా బాగుంది. కానీ ఇండియా ఏంటంటే మనకు హాట్ కదా, కొంచెం అక్కడ కొంచెం బ్రీజ్ కోల్డ్ అట్లా ఉంటుంది. సమ్మర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇండియా లాగే ఉంటుంది సమ్మర్, చాలా బాగుంటుంది. నేను దీనికోసమే వచ్చా. ఇప్పుడు మా సినిమా రిలీజ్ చేసుకొని వెళ్ళాలి అంటే ఇది కంప్లీట్ అయిపోయింది. అది ఒక 2 years జర్నీ. మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే దీన్ని ఒక పక్కా కమర్షియల్ సినిమా లాగా మలిచాము. సో టీం అంతా చాలా కష్టపడింది ఈ జర్నీలో 2 yearsలో. సో మాకు కావాల్సిన విధంగా అంటే మేము ఎక్కడెక్కడైతే మాకు వావ్ అనిపించలేదో అవన్నిటిని కరెక్ట్ చేసుకొని దీన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాగా తీసాము. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ కాపీ చూసాను లాస్ట్ వీక్. ఫైనల్ కాపీ అంటే ఫస్ట్ కాపీ కాదు, ఫైనల్ రిలీజ్ రెడీ కాపీ చూసాను నేను. సార్ బిజినెస్ వాళ్ళకి సినిమా చూసే టైమే ఉండదు, బట్ అలాంటి ఈ బిజినెస్ మ్యాన్ సినిమా బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. అంటే నేను బేసిక్గా ఎమర్జింగ్ బిజినెస్ మ్యాన్. అంటే నేను ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్ కాదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ రైట్ నౌ డిఫరెంట్ థింగ్స్. బేసిక్గా ఐటీ పర్సన్. ఓకే. సో ఐఎమ్ స్టిల్ అన్ ఐటీ పర్సన్, ఐటీ కన్సల్టెంట్. కాకపోతే ఇది చాలా అంటే ఈ సినిమా అనేది ఎవరికి ఉండదు చెప్పండి. మనం తెలుగు వాళ్ళము సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ మన ఆరాధ్య హీరోలు లేకపోతే డైరెక్టర్లు వీళ్ళందరూ చాలామంది ఉంటారు. సో బేసిక్గా నేను చదువుకున్న ప్రాంతాలలో అంటే వెరీ డిఫరెంట్ ప్లేసెస్లో నేను చదువుకొని వచ్చాను. సో అలాంటప్పుడు నేను ఒంగోలు శర్మ కాలేజీలో చదివాను. అక్కడ చాలా షూటింగ్స్ జరిగేవి. సో నా మీద టీ కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ నా సీనియర్, క్యాంపస్ అవుట్ అప్పటికి వెళ్ళిపోయారు ఆయన. అప్పుడు ఎప్పుడన్నా మా కాలేజీలో ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చి పాడేవారు, చేసేవాళ్ళు. దగ్గర ఉండి ఈ షూటింగ్స్ నేను చూసేవాడిని. విజయశాంతి గారు, సుమన్ గారు, నేటి భారతము, నవభారతము, రేపటి పౌరులు, దేవాలయము, ఒకటేంటి చాలా సినిమా, ప్రతిఘటన, ఈ సినిమాలన్నీ అంటే టీ కృష్ణ గారు ఇవన్నీ ఆయన సినిమాలన్నీ అప్పుడు అక్కడే షూటింగ్ జరిగేవి. చాలా వరకు అక్కడక్కడ చుట్టుపక్కల జరిగేవి. మేము అక్కడ చదువుకునే వాళ్ళము. చదువుకునేటప్పుడు చూసేవాడిని. సో బ్యాక్గ్రౌండ్లో కూడా ఈ ప్రజానాట్య మండలితో అసోసియేషన్ ఉండేది, నేను పార్టిసిపేట్ చేసేవాడిని. అప్పుడు గద్దర్ గారిని వాళ్ళందరినీ చూసేవాడిని, వాళ్ళు వచ్చి పాటలు పాడేవారు. సో కొంచెం అంటే ఒక అభ్యుదయ భావాలు ఎక్కువ ఉండేవి. సమాజంలో స్థితిగతులు ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన ఉండేది. సో మా నాన్నగారు కూడా నాటకాలు వేసేవాళ్ళు. సో ఇంట్లో కూడా కొంచెం ఆ సంస్కృతి కొద్దిగా ఉండింది. చిన్నప్పటి నుంచి నేను కూడా ఈ డ్రామాస్ అంటే సత్యహరిశ్చంద్ర లేకపోతే శ్రీకృష్ణ రాయబారము, నేను సాత్విక్గా వేసేవాడిని, పాటలు పాడేవాడిని, పద్యాలు పాడాను, స్టేజ్ ఎక్కాను. సో ఇది ఉంది ఎక్కడో. అండ్ కాలేజీలో చదివేటప్పుడు కల్చరల్ సెక్రటరీగా నేను చాలా ఈవెంట్స్, స్కిట్స్ కండక్ట్ చేసి, ప్లే చేసి, రాసి యూనివర్సిటీ లెవెల్లో నేను యాక్టివ్గా ఉండేవాడిని. సో ఇదంతా ఎట్లా అంటే దీనివైపు ఆబ్వియస్గా అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఆ లగ్జరీ ఇప్పుడు మనం చేసుకునే ప్రొఫెషన్ వదిలి వచ్చి చేసేంత లేకుండా ఉండే. ఫస్ట్ కెరీర్ మీద ఫోకస్ పెట్టి కెరీర్లో సెటిల్ అయ్యి దాని తర్వాత చూస్తున్నప్పుడు ఈ విష్ లిస్ట్ అట్లే ఉండిపోయింది. పాండమిక్లో
విపరీతంగా మనం కంటెంట్ చాలా చూస్తూ Yes, sir. ఉన్నాము. చూస్తున్నప్పుడు నాకు ఈ పేపర్ బాయ్ సినిమా ఒకటి స్ట్రైక్ అయింది. ఆ డైరెక్టర్ జయశంకర్ Yes. చాలా సినిమాలు అది చూసినప్పుడు ఎవరు ఇతను బాగానే తీసాడే అనిపించి చూస్తే చాలా షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో అలా మేము ఎట్లా అంటే ఒక కామన్ Yeah. థ్రెడ్లో కనెక్ట్ అయ్యాము. కనెక్ట్ అయ్యి ఒక 6 to 8 months జర్నీ చేసాం ఈ సినిమా యాక్సెప్ట్ చేసే ముందు. ఆయన చాలా సినిమాలు స్టోరీస్ ఇట్లా చెప్పా కానీ నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ మధ్యలో ఆయన వైటమిన్ సి అని ఒకటి తీసుకున్నారు, అప్లోడ్ చేసుకున్నారు, అది చూపించారు నాకు. బట్ స్టిల్ ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఈ కథ నేను చెప్పాను, సార్ మీకు ఎలాంటి జోనర్ కావాలి అట్లా అని అడిగినప్పుడు, ఇప్పుడు చాలా హీరో సెంట్రిక్, హీరోయిన్ సెంట్రిక్, ఇట్లా రొటీన్ యూనో 4 పాటలు, ఫైట్లు, ఫ్యాన్ బేస్ మీద చేస్తూ ఉన్నారు. అలా కాదు, ఇప్పుడు కొంచెం మనం యూనో ఒక మన పురాణాలు చాలా ఉన్నాయి, కథలు చాలా ఉన్నాయి, మనం వెలికి తీస్తే చాలా కనపడతాయి. దాన్ని ఈ మోడర్న్ లైఫ్కి సోషల్ యూనో వేలో ఒక ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేసేటట్టు ఉండాలి. సినిమా అంటే మళ్ళీ బోరింగ్ లేకపోతే ఉండకూడదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా 2 గంటలు 3 గంటలు వెళ్ళి చూస్తున్నాడు, స్పెండ్ చేస్తున్నాడు అంటే ఆయన పెట్టే డబ్బులకి హ్యాపీగా ఏదో ఒక భావన కలగాలి. ఆ భావన కలిగి వాళ్ళు ఆలోచించుకొని బాగుపడే విధంగా ఉండాలి. చాలా పవర్ఫుల్ మీడియా కాబట్టి నేను అట్లా బలమైన ఒక స్టోరీ కోసం చూస్తున్నాను. ఒకవేళ మీరు ఆ స్టోరీ నాకు ఇవ్వగలిగితే నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పాను అనమాట. సో ఆయన ఒక 3-4 months దీని మీద వర్క్ చేసి తర్వాత ఒక లైన్ తీసుకొని వచ్చారు. సో ఇదే మన అరిషడ్ వర్గాలు. నాకు తెలిసి ఆయన రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినట్టున్నాడు దీన్ని రాయడానికి. అక్కడ కూర్చొని రాసుకొని ఆ లైన్ ఫినిష్ చేసుకొని అప్పుడు నాకు చెప్పాడు, సార్ ఇది లైన్ రెడీ అయింది, మీకు చెప్తాను, మీరు టైం ఏంటంటే మేము ఫోన్లో మాట్లాడి వీడియో కాల్ మాట్లాడి ఆ లైన్ అంతా విన్నాను. నేను విన్న తర్వాత బాగానే, అంటే మీకు ఇంత ఆధ్యాత్మికంగా ఇంత స్పిరిచువల్గా ఎలా వచ్చింది ఈ థాట్ అంటే, నేను రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నాను, నేను అక్కడి నుంచి వెళ్తూ మీకు చెప్దామని చెప్పాను అన్నాడు. సో అట్లా ఇన్స్టెంట్గా ఈ స్టోరీ కనెక్ట్ అయింది. అంటే నాకు మనం అరిషడ్ వర్గాలు అందరికి తెలుసు సార్ కాన్సెప్చువల్గా, కానీ నిజంగానే ఆ 6 characters యాంగర్ కానీ, కోపము, మదం, మాత్సర్యం ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకటి వచ్చి యాంగర్, లస్ట్, గ్రీడీ, అటాచ్మెంట్, సో జలస్, ఇవన్నీ ఈ క్యారెక్టర్స్ కాన్సెప్చువల్గా ఐడియా ఉంది జనాలకి. కానీ వీటిని తెర మీద చూపిస్తే ఈ క్యారెక్టర్స్ని యాజ్ ఈజ్గా మనిషి రూపంలో ఒక తెర మీద లస్ట్ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది, యాంగర్ అనే వాళ్ళు ఎలా ఉంటారు, ఈ ప్లే చేస్తే, పోర్ట్రే చేస్తే, అండ్ ఇవన్నీ ఒక మనం దైనందిక జీవితంలో అనుకోకుండా తారసపడితే ఒకరికొకరు ఈ క్యారెక్టర్స్ అన్నీ మాట్లాడుకుంటే ఓకే ఇప్పుడు ఎలా ఉంటుంది. నేనన్నాను ఈ క్యారెక్టర్స్ అన్నీ మాట్లాడుతున్నాయంటే మనము ఇవి జనరల్గా భాగవతంలో వీటన్నిటిల్లో చాగంటి గారు కానీ లేకపోతే గరికపాటి నరసింహరావు గారు కానీ వీళ్ళంత ప్రవచనాలు చెప్పేటప్పుడు ఇవన్నీ అంతర్గత శత్రువులు, మరి ఈ శత్రువులనే మనం ఇంత పెద్ద తెర మీద ఎందుకు పెట్టాలి, వాటిని ఎవరు ఆదరిస్తారు, ఎవరు చూస్తారు అన్నప్పుడు, అదే సార్ ఇప్పుడు ఈ అంతర్గత శత్రువులు ఎందుకు అయ్యారు, మనిషి ఈ కోరికలలో ఎందుకు బతుకుతున్నాడు, ఎప్పుడు ఈ కోరికలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనే సందర్భాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాము. చేసిన తర్వాత ఓకే ఆ బలంగా కోరిక తీర్చుకోవడానికి ఎంత దూరం వెళ్తాడు, ఓకే మనిషి అంటే నిజంగా మృగంలాగా మారతాడా, లేకపోతే మనం ధర్మం తప్పి ఇది అధర్మం అని తెలిసినా కానీ నెరవేర్చుకోవడానికే కృషి చేస్తాడా, ఏం చేస్తాడు. అలాంటి సందర్భంలో అధర్మం వస్తున్నప్పుడు ఇప్పుడు మనకు 10 అవతారాలు ఉన్నాయి, ప్రతి అవతారంలో ఒక ధర్మాన్ని కాపాడడానికి దేవుడు అనేవాడు ఏదో ఒక రూపంలో ఒక అవతారం తీసుకొని వచ్చి మనల్ని సక్రమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఒకటి మనం క్రియేట్ చేస్తున్నాము. సో ఒక అంటే వీళ్ళందరినీ మెంటర్గా లేకపోతే ఒక సైకోగా ఓకే ఒక పర్సన్ని కోరిక తీరుస్తాను బట్ నేను చెప్పింది చేయాలన్న టైప్లో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఉంటుంది. వీళ్ళందరిని ఆడిస్తాడు, ఒక ఆట ఆడుకుంటాడు. ఆట ఆడుకునేది ఎవరు, ఆడించేది ఎవరు, పరమాత్మలు, శ్రీకృష్ణ తత్వాన్ని నేను దీనిలో ఇండైరెక్ట్గా అంతర్లీనంగా ఒక మనిషి రూపంలో శ్రీకృష్ణ తత్వాన్ని తీసుకొచ్చి వీళ్ళందరితో నేను మాట్లాడిస్తాను, వీళ్ళందరితో ఆడిస్తాడు, చేయిస్తాడు. సో వీళ్ళనే పరిచయం చేస్తాడు. ఇప్పుడు మరి అది ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ప్రతి మనిషిలో ఈ గుణాలు ఉంటాయి,
క్యారెక్టర్స్ అలా స్క్రీన్ మీద వెళ్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు తనకు తాను పరిచయం చేసుకుంటాడు. తను ఈ ఏదో ఒక సందర్భంలో కోపం ఒకరి మీద ప్రదర్శించి ఉండొచ్చు, అది మర్చిపోయి ఉండొచ్చు, కాన్సిక్వెన్సెస్ అంటే దానివల్ల ఇబ్బంది పడి బాధపడి ఉండుండొచ్చు. అట్లానే ఇట్లా మనం సాయం చేయగలిగి ఉండి కూడా సాయం చేయలేకపోయి ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వీళ్ళు కనెక్ట్ అవుతారు. ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్. కాబట్టి మనం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు సరే అని మేము వెళ్ళిపోయాం అనమాట. సార్ బట్ ఒక ప్రొడ్యూసర్గా కుదరచ్చు, ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి కమర్షియల్ ఫిల్మ్స్ వస్తున్నాం, మార్కెట్ వాల్యూ, బిజినెస్ వాల్యూ ఇవన్నీ ఇస్తున్నారు. ఈ ప్రొడ్యూసర్ కన్నా మీలో ఉన్న ఆడియన్స్ ఎక్కువ డామినేట్ చేసి ఇలాంటి ఒక మంచి సినిమా తేవాలి ఆడియన్గా. సచ్ ఎ గ్రేట్ థింగ్ సార్. బట్ హ్యూమన్ బీయింగ్గా యువర్ వాల్యూస్ అబౌట్ స్పిరిచువాలిటీ, మైథాలజీ ఇవన్నీ కూడా త్రూఅవుట్ ద సరౌండింగ్స్ యూ లెర్న్, లేకపోతే ఫ్రమ్ ద పేరెంట్స్ హౌ యూ లెర్న్ దిస్ ఆల్? ఇది పేరెంట్స్ అనండి. అంటే ఇప్పుడు టీచర్స్ కావచ్చు, మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు మేము యోగాకి వెళ్ళే వాళ్ళము. మీరు 5 AM యోగాకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా స్కూల్స్లో? మేము అప్పుడు మా గోన సంచులు తీసుకొని మేము 5 AMకి యోగాకి వెళ్ళి స్కూల్స్లో మేము యోగా నేర్చుకునే వాళ్ళము. మా పేరెంట్స్ ఇప్పుడు మాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాకు తెలియకుండానే చాలా కళాకారులు ఊళ్ళలోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు బుర్రకథలు చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు, తర్వాత కులుకు భజన అని భజనలు చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు, అలానే నాటకాలు వేసేవాళ్ళు వచ్చేవాళ్ళు. సో నాకు ఈ కళల పట్ల వీళ్ళందరినీ చూస్తూ పెరిగాను కాబట్టి ఈ తెలుగు భాష అన్న లేకపోతే తెలుగు మీద ఒక అభిమానం. ఇప్పుడు మనం చాలా సినిమాలు తెలుగులో చూసాం, పౌరాణిక చిత్రాలు చూసాము. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, లేకపోతే కృష్ణంరాజు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్లు. లేకపోతే బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, చక్రపాణి గారు, అంటే ఒకరేంటి అంటే విఠలాచార్యులు, వీళ్ళందరూ చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు సో ఆ ఎరా నుంచి నేను వచ్చాను, చూస్తూ పెరిగాను కాబట్టి ఇది కళల మీద ఒక అవగాహన, రెస్పెక్ట్, గౌరవం ఉంది. అలానే ఈ క్రమంలో మా మదరు చాలా స్పిరిచువల్, రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్. పల్లెటూర్లలో ఈ తారతమ్యాలు ఉండవండి. ఇప్పుడు ఇది మా మదర్ చర్చ్కి వెళ్ళి కొబ్బరికాయ కొడతారు, తర్వాత పీర్ల పండుగ వస్తే మా మదరే ముందుండి అన్ని చూస్తారు. హిందూ దేవాలయాలలో మా మదర్ అన్ని చేస్తారు, దీపాలు పెట్టటాలు, చేయటాలు, పానకం తయారు చేసి పంచటాలు, భోజనాలు పెట్టటాలు. సో ఇవన్నీ నేను వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ పెరిగాను కాబట్టి ఇది కుటుంబంలో ఉంది. మా మదరు చాలా స్పిరిచువల్ ఇంక్లైన్, దైవభక్తి ఎక్కువ. ఇంకా మా మదర్ ఇంకా ఉన్నారు, 88 years. తనకు తెలియదు నేను సినిమా తీస్తున్నాను ఇవన్నీ అని. ఇట్లా ఎందుకంటే నేను సక్సెస్ అయిన తర్వాత తనకి చెప్దామన్న థాట్ ప్రాసెస్లో ఉన్నా నేను. గ్రేట్ సార్. బట్ మన చైల్డ్హుడ్లో మన సరౌండింగ్సే మన మెంటాలిటీని కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఇవన్నిటిని కూడా మనల్ని లోడ్ చేస్తూ ఉంటుంది. బట్ మీ చిన్నప్పుడు టీ కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ, వందే మాత్రం శ్రీనివాస్ గారు అప్పుడప్పుడు మీ సింగింగ్ చేయడం కానీ, ఫాదర్ నుంచి వచ్చిన కళ ఇవన్నీ చూసిన అండ్ కల్చరల్ ఈవెంట్స్ మీరు హోల్డ్ చేసిన ఇవన్నీ చేసిన, వై ఇన్ ఓన్లీ ప్రొడ్యూసర్ షూస్, నాట్ ఇన్ ద అదర్ షూస్? అంటే ఇది వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు ఇట్లాంటి కాన్సెప్ట్స్? ఇప్పుడు నాకు లోపల ఈ కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి, భాగవతం నుంచి వచ్చిన అరిషడ్ వర్గాలు కాబట్టి నాకు ఒక చెప్పాలి. అంటే డైరెక్టర్ అప్పటి వరకు ఇప్పుడు ఒక చిన్న సినిమాకి తీద్దాం అనుకుని వచ్చాము. డైరెక్టర్ అప్పటి వరకు ఈజ్ ఎ ప్రూవెన్ వన్, ఆల్రెడీ సినిమా గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి, క్రాఫ్ట్స్ గురించి ఒక అవగాహన ఉంది. కాబట్టి నేను పెద్ద పెద్ద డైరెక్టర్లతోటి, పెద్ద పెద్ద హీరోలతోటి నా కెపాసిటీలో, నా ఎబిలిటీలో ఓకే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేయగలను అని అనుకున్నప్పుడు, చెప్పాను కదా ఇప్పుడు ఎప్పటి నుంచో ఒక విష్ లిస్ట్ ఉంది. సో ఇప్పుడు నేను యాక్టర్ అవ్వలేను, యాక్టర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది వేరే విషయం. కానీ ఈ సినిమా ప్రపంచంలోకి రావాలంటే మనం ఒక ప్రొడ్యూస్ చేయగలిగితే అది ఎంట్రీ పాస్ లాగా ఉంటుంది. సినిమా ప్రపంచానికి మనం పరిచయం కావచ్చు. ఇది మా ఫ్యామిలీలో కూడా మా బంధువులు, రిలేటివ్స్ వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటావు, అది సినిమా మనకు సంబంధించింది కాదు, మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఆ ఫీల్డ్లోకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అనేవాళ్ళు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నీ పని ఏదో నువ్వు చేసుకుంటున్నావు, నీ బిజినెస్ ఏదో చేసుకుంటున్నావు, నీ జాబ్ ఏదో చేసుకుంటున్నావు, ఇక్కడ ఎందుకు వస్తున్నావు అన్నట్టు కూడా చెప్పినారు. కానీ ఏంటంటే ఇప్పుడు జీవితం ఒక్కటేనండి. ఆ ఒక్క జీవితంలో ఒక విష్ లిస్ట్ నీకు ఉన్నప్పుడు టిక్ పెట్టుకోవాలి. కష్టాలు, నష్టాలు, లేకపోతే లాభాలు ఇవన్నీ ఉంటాయండి లైఫ్లో. ఏ స్టేజ్లోనైనా, ఏ రంగంలోనైనా ఇవన్నీ ఉంటాయి.
అలా అని చెప్పేసి మనం వెనకడుగు వేసుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు నేను మీ ముందు వచ్చో లేకపోతే ఒక ప్రొడ్యూసర్గా నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నేను ఆ ధైర్యం చేశాను, ఆ ధైర్యం చేసి ఎంటర్ అయ్యాను. ప్రేక్షకులు ఆదరించరా, మన సినిమాని ఇష్టపడరా అనేది దేవుడి నిర్ణయం అండి. ఇప్పుడు మన ప్రయత్నం అయితే మనం చేయాలి. బ్యూటిఫుల్ సార్. బట్ మీకున్న ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఆన్ ద సినిమా, వెదర్ ఇట్ క్రాఫ్ట్ మ్యాన్షిప్స్ కానీ సినిమా మీద మొత్తం ఉంది. బట్ చాలా రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఒక ప్రొడ్యూసర్స్లోకి ఎంటర్ అయినప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వి ఫేస్? మనం అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి, అండ్ కంప్లీట్ చేసినప్పటికీ వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్? ఆ ప్రొడ్యూసర్ రోల్కి ఎంతవరకు నా పర్సంటేజ్ అయ్యింది, మిగతా వాళ్ళు ఎలా అచీవ్ చేయగలుగుతున్నారు, నేను ఎలా అచీవ్ చేశాను, ఇవన్నీ ఏమైనా క్యాలిక్యులేషన్స్ వచ్చాయి? ఉన్నాయండి. ఇప్పుడు ఆబ్వియస్గా ఇది ఏంటంటే మనం బయట నుంచి చూసినంత ఏదేంట వెన్నెల, ఆకాశం, బీచ్ అట్లా కనిపిస్తుంది బయట నుంచి. అట్లా లేదండి. ఇక్కడ రాళ్ళు, రప్పలు, ముళ్ళకంపలు, గొడవలు, ఘర్షణలు ఇవన్నీ ఉంటాయండి. చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, నేను ఏదైనా సంతోషంగా ఏదైతే బయటకు వచ్చి గట్టిగా చెప్పుకోండి, అదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదో ఎవరైనా ఇబ్బంది పెట్టేదో అయితే చెవులో చెప్పుకోండి అన్నట్టు చిరంజీవి గారు చాలా పెద్ద మాట చెప్పారు. సో ఇది మనము ఇష్టపడి వచ్చిన ఇండస్ట్రీ అండి. ఇది చాలా సెన్సిటివ్ ఇండస్ట్రీ. అందరూ ఇది పీపుల్ మేనేజ్మెంట్, ఒక క్రాఫ్ట్ కాదు కదా. ఒకరిని మేనేజ్ చేయడం, ఒక డైరెక్టర్ని ఒకరిని మనం మేనేజ్ చేస్తే ఇప్పుడు డిఓపీలు ఉంటారు, లేకపోతే మనకు ఆర్టిస్టులు ఉంటారు, దాని తర్వాత చాలా లాజిస్టిక్స్ ఉన్నాయి దీనిలో. ఇప్పుడు డాన్స్ అనేది, కొరియోగ్రఫీ అనేది ఒక డిపార్ట్మెంట్, డైరెక్టర్షిప్ అనేది ఒక డిపార్ట్మెంట్, దానిలో చాలా ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఈ ఆర్టిస్టులను ఎంగేజ్ చేయటము, వాళ్ళకి మా స్కెడ్యూల్స్ అరేంజ్ చేయటము, ట్రాన్స్పోర్టేషన్స్, ఫుడ్, రైట్, సీన్ డెవలప్ చేసుకోవటము, కొన్ని కాంబినేషన్స్ కుదరకపోతే వెయిట్ చేయటము, ఇవన్నీ మేము ఇనిషియల్గా నేను నేర్చుకున్నది ఏంటంటే ప్లానింగ్ అనేది బాగా ఉండాలండి. ప్లానింగ్ బాగుండాలి, కమిట్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు బడ్జెట్స్ కన్స్ట్రైన్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు అందరూ అవైలబిలిటీ ఉండి బడ్జెట్ లేదనుకోండి, గ్యాప్ వస్తుంది, సినిమా డిలే అయిపోతుంది. ఇట్లాంటి ఛాలెంజెస్ కూడా వచ్చినప్పుడే నాకు పార్ట్నర్స్ కూడా వచ్చారు. దీన్ని హ్యాపీగా ఎండ్ చేసుకున్నాము, కంప్లీట్ చేసాము. ఫైనల్ ప్రొడక్ట్ చూసినప్పుడు ఇప్పుడు ఎవరికైనా అంతే అండి. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్, ఇది ఒక సినిమానే కాదండి, వేరే ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్లో మీరు ఒక మెడిసిన్ కనుక్కుంటారు, ఒక ప్రోడక్ట్ కనుక్కుంటారు, ఒక ట్యాబ్లెట్ కనుక్కుంటారు, రైట్. ఇప్పుడు ఎన్నిసార్లు మీరు ఆ ట్యాబ్లెట్ మీద రీసెర్చ్ చేసి ఎక్స్పెరిమెంట్లు చేస్తే బయటకు వస్తుంది సక్సెస్ఫుల్గా. ఆ ఫెయిల్యూర్స్ గురించి ఎవరు మాట్లాడతారు? సో ఇవన్నీ ఏ సినిమాకైనా, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రాసెస్ అండి. ఇది ఆ జర్నీని ఎంజాయ్ చేయాలి. నేను ఆ జర్నీలో నేర్చుకున్నా, ఆ జర్నీలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా పని రాబట్టుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్నానండి. ఇప్పుడు 64 క్రాఫ్ట్స్ కాకపోయినా 24 క్రాఫ్ట్స్ మీద అయితే ఒక అవగాహన అయితే వచ్చింది. బ్యూటిఫుల్ సార్. బట్ ఇప్పటి వరకు టిల్ ద డేట్ హరి మీద ఏ అప్డేట్ వచ్చినా ఆడియన్స్ అంత ఎగ్జైటెడ్గా, అంత ఇంట్రెస్టింగ్గా మీరు క్రియేట్ చేస్తున్నారు. అండ్ సచ్ ఎ గ్రేట్ కాంబో ఆఫ్ యూ, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. బట్ ముందు సినిమాతో పోల్చుకుంటే డైరెక్టర్ గారికి మీరు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆ క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, లేకపోతే ఆ విజువలైజేషన్ కానీ, ఇవన్నీ కూడా టాప్ నాచ్లో ఉన్నాయి. బట్ డూ యూ హ్యావ్ క్యాలిక్యులేషన్ బిఫోర్ స్టార్ట్ చేసినప్పుడు సినిమాని ఎంతలో కంప్లీట్ చేయాలి? పేపర్ బాయ్ నుంచి ఆ రీకు చూస్తుంటే క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ చాలా బాగా కనబడుతుంది, డైరెక్టర్ వర్క్ ఇంకా బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది, అండ్ డెఫినెట్లీ మీ హ్యాండ్ అందులో 90% ఉంటుంది కాబట్టి. సో హౌ ఇట్ వాజ్ హ్యాపెన్ అని అంటే 2 things అండి. నేను క్రియేటివిటీ సైడ్ అసలు ఇన్వాల్వ్ కాలేదు. క్రియేటివిటీ సైడ్ డైరెక్టర్ 100%. ఇప్పుడు మీరు ఏ ఫ్రేమ్ చూసినా కానీ అది డైరెక్టర్కి క్రెడిట్ వెళ్తుంది. గుడ్, బ్యాడ్, అగ్లీ అన్నీ ఆయనకే వెళ్తుంది. ఓకే, ఇప్పుడు దానిలో మేము క్రెడిట్ తీసుకోవాల్సింది ఏమీ లేదు. క్రియేటివిటీ సైడ్ ఎక్కడ మేము ఇన్వాల్వ్ కాలేదు. ఈవెన్ ఇప్పుడు కొన్ని బడ్జెట్ సైడ్ ఏమైనా ఛాలెంజెస్ వచ్చినా కానీ మేము ఇనిషియల్గా ఒక బడ్జెట్ అనుకొని, దాని తర్వాత మనకు కమర్షియల్స్, విజువల్స్, ఈ విఎఫ్ఎక్స్లు, లేకపోతే మనం ఇప్పుడు కృష్ణతత్వం చెప్పడం అంత ఈజీ కాదండి. ఒక విశ్వరూపం చూపించాలి, ఆయన విశ్వరూపం చూపించాలంటేనే ఒక విఎఫ్ఎక్స్ మీరు విజువలైజ్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది అనేది. ఆయన లాస్ట్లో మై నేమ్ ఈజ్ నోబడీ అనేది టర్న్ అయిపోయి కృష్ణతత్వం స్టార్ట్ అయినప్పుడు, ఆయన విశ్వరూపం స్టార్ట్ అయినప్పుడు మై నేమ్ మాధవ కేశవ అని ఒక జనార్దన అని ఒక శ్లోకం వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. మీకు ఆయన విశ్వరూపము, ఈ శ్లోకము మై నేమ్ ఈజ్ నోబడీ చేంజ్ అవ్వడం మీరు చూసినప్పుడు మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఇది అంటే ఈ సినిమా పెద్ద ప్రొడక్షన్ హౌస్లో పడునుంటే, ఒక దిల్ రాజు, ఒక అరవింద్ గారో, లేకపోతే సురేష్ బాబు గారో, ఇట్లా ఎవరైనా పెద్దవాళ్ళ చేతులలో పడునుంటే
ఇది ఓ కాంతారో లేకపోతే కార్తికేయ 3నో లేక అంత పెద్ద స్కోప్ ఉన్న సినిమా ఇది. సో వాళ్ళ దాకా రీచ్ అయ్యే ప్యాత్ ఛానల్ నాకు లేదు. వాళ్ళు నాకు తెలియదు, నేను వాళ్ళకి తెలియదు. సో ఈ సక్సెస్ అయిందనుకోండి, అప్పుడు తెలుస్తాం ఆర్వి ఎవరు, ఆర్వి సినిమాస్ ఏంటి, ఏ సినిమా తీశారు అని. ఇప్పుడు సక్సెస్ కాలేదనుకోండి, ఇట్లాంటి స్ట్రగులే ఉంటుంది ఇంకొక సక్సెస్ వచ్చే వరకు. ఇండస్ట్రీ మీకు తెలియదే ఉంది, అందరికీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఇట్స్ నాట్ ఏ రోజ్ వాక్, అంటే ఇది పూలపాన్పు కాదు. అలా నల్లేరు మీద నడకలాగా అందరూ వచ్చేయలే. అందరూ కష్టాలు పడ్డవాళ్ళే, కింద పడి పైకి లేచిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ ఉన్న లాజిస్టిక్స్, డైనమిక్స్, ప్రీ ప్రొడక్షన్ ఒకలా ఉంటుంది, ప్రొడక్షన్ ఒకలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఒకలా ఉంటుంది. దాని తర్వాత మన మూవీ రిలీజ్ అనేది, ఇప్పుడు ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు వచ్చే ప్రసవ వేదన, పురిటి నొప్పులు అన్నీ రిలీజ్లో ఉంటాయండి. సో ఇప్పుడు సినిమాలుగా థియేటర్లు కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, తర్వాత మనం మార్కెటింగ్ కూడా చూసుకోవాలి, దీని బిజినెస్ వాల్యూ కూడా చూడాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కావాలి అంటే జనాలు కానీ ఇండస్ట్రీ కానీ ఎట్లా తయారైపోయిందంటే, ఇది హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ, లేదంటే హీరోయిన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్లలో మంది ఒక ప్రొడక్షన్ హౌస్ కాదు, మనం ఏ కాంపౌండ్లో లేవు. ఆ కాంపౌండ్లో ఉండింటే ఆ మైలేజ్ ఎక్కువ వచ్చి ఉండేది అది. సార్ బట్ మెయిన్గా ఇప్పట్లోని ఏ సినిమా అయినా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఎమోషన్ చాలా బాగుండాలి అంటే ఐ థింక్ అరీలోని ఆ గ్రీడీ, యాంగర్, అలా ఇవన్నీ అసలు ఇప్పుడు డామినేట్, హ్యూమన్ బీయింగ్ డామినేట్ చేస్తున్న ఎమోషన్స్. అదేనండి మానవ సంబంధాలు అండి ఇవన్నీ. మేము హైలైట్ చేసిన ఎలిమెంట్స్ కూడా ఈ మానవ సంబంధాలు, ఎమోషన్స్ చాలా బాగా పండినాయండి. ఇప్పుడు మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఒక తండ్రి ఎప్పుడైనా పిల్లల్ని చాలా ఉన్నత స్థితిలో చూడాలనుకుంటా ఉంటారు. అంటే తనకంటే బాగా ఉన్నత స్థితిలో చూడాలనుకుంటా ఉంటాడు. అలా చూడాలనుకున్నప్పుడు ఆయన ఆశలు అడియాశలు అయిపోయి కొడుకు ఒక పూరంబోకుడు అయితే ఎలా ఉంటుంది? ఆ కొడుకుని పూరంబోకుని ఒక మంచివాన్ని చేయాలి, సక్సెస్ఫుల్ పర్సన్ని చేయాలి, కెరీర్లో పెట్టాలి అని తపన పడే తండ్రి, ఆ తండ్రి ఎంతకైనా దిగజారిపోయి ఏమైనా చేసి కొడుకుని ఇట్లా చేయాలనుకున్నప్పుడు ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో చూడండి. లాస్ట్కి తండ్రి సక్సెస్ అయినప్పుడు, కొడుకు ఇద్దరు కలిసినప్పుడు ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో చూసుకోండి. మీకు ఆనంద బాష్పాలు వస్తాయండి. ఆ మీటర్ ఎలా ఉంటుందంటే, ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాళ్ళు డైలాగ్ డెలివరీ కానీ, వాళ్ళ మధ్యలో మాట్లాడుకోవటం కానీ, ఆ ఎమోషన్స్ కానీ, కొడుకు అసలు ఎంత చేసినా బాగుపడట్లేదే అని ఆ తండ్రి పడే తపన కానీ, ఆ ప్రాసెస్లో పేరెంట్స్ గొడవపడి విడిపోవటాలు కానీ, ఇవి చాలా చాలా న్యాచురల్గా మన ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ లాగానే ఉంటుందండి. అలానే ఒక బాధ్యతగా ఉండాల్సిన కొడుకు బలాదురుగా తిరిగేసి ఒక కామాంధుడయి ఊర్లు ఎక్కడంటే అక్కడ వాయువర్షాలు లేకుండా ఉంటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, ఎవరైనా ఆడపిల్ల బయటికి రావాలంటే ఇట్లాంటి వాళ్ళ వలన ఒక భయపడే సిచ్యువేషన్ ఉంటుంది, సందర్భం ఉంటుంది. సో ఈ సినిమాలో మేము చెప్పింది ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కొడుకు బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోతే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, తర్వాత అందరూ రియలైజ్ అయ్యి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించినప్పుడు ఒక ఫ్యామిలీ ఎలా సంతోషంగా ఉంటుంది. ఇట్లాంటి ఎమోషన్స్ చాలా ఉన్నాయండి సినిమాలో, మీరు త్రూ అవుట్ చూడొచ్చు. అంటే మేము ఈ ఒక ఎపిసోడ్లో అయితే, ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వచ్చింది అంటే ప్రతి ఆడపిల్లకి ఒక కథ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. ఊరికే బయటకు వచ్చి ఆఫీసులలో లేకపోతే ఉద్యోగం చేయడమో లేకపోతే ఇంకోటో చేయరు కదా. సో వాళ్ళని మనము రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి, గౌరవించాలి అనేది ఈ సినిమాలో చెప్పాను. ఓకే, మనం చూసే దృష్టి మారాలి. ఓకే, ఒక బాధ్యతగా మన ఇంట్లో అమ్మాయే, మన ఇంట్లో వాళ్ళే అన్న భావనతో మనం చూడగలిగినప్పుడు ఈ సమాజం చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, నాకు టీ కృష్ణ గారి ఒక ప్రభావం చాలా ఉంటుంది. నేను దగ్గరగా చూసిన వాళ్ళల్లో టీ కృష్ణ గారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు. ఓకే, సో ఈ సినిమాలో కూడా మీకు అలాంటి భావాలు కనిపిస్తాయి, మీకు అభ్యుదయ భావాలు కనిపిస్తూ ఉంటాయి. మేము అట్లాంటి డైలాగ్స్ కూడా డైరెక్టర్ బాగా రాశారు. మీ కనెక్టివిటీ ఉంటుంది. ఇతిహాసాల నుంచి కూడా రాసాము. ఇప్పుడు అంటే ఈ మోడర్న్ యుగంలో
గాంధారికి 100 మంది కొడుకులు కౌరవులు. ఎస్ ఓకే. ఇది అట్లాంటి కౌరవులు వీధికొకరు ఉంటారు. ఎస్ సార్. పాండవుల్ని మనం జల్లెడ బట్టి వెతుక్కోవాలి. ఇట్లాంటి డైలాగులు ఉంటాయి. Great. సో చాలా బాగుంటుందండి సినిమా. డైలాగ్ పరంగా, రైటింగ్ పరంగా డైరెక్టర్ గారు చాలా కృషి పెట్టారు. చాలా మంచిగా ఉంటుంది. Yes. ఎండ్ మీరు చూసేటప్పటికి మీరు ఎమోషన్ అన్నారు కాబట్టి ఈ ఎమోషన్స్ అయితే చాలా బాగా పండినాయండి. కళ్ళల్లో మీకు ఆనంద బాష్పాలు వస్తాయి. అంటే ఫీల్ గుడ్ మూవీ, ఒక భావన సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు హెవీ అనిపించదు. ఏడుపు సినిమా కాదు అసలు. చాలా హ్యాపీగా, ఎంటర్టైనింగ్ ఉంటుంది. కొత్తగా క్యూరియాసిటీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు ఒక ఫీల్ గుడ్ భావన అనేది నడుస్తూ వెళ్తూ ఉంటుంది, ఎక్కడ మిస్ కాకుండా. ఆ సోల్ కృష్ణతత్వం మీకు సినిమా త్రూ అవుట్ ఉంటుందండి. ఆ మ్యూజిక్ వెరైటీగా వస్తుంది, ఆ ఫ్లూట్ మ్యూజిక్ వస్తుంది. మీరు అసలు అట్లా కట్టిపడేస్తుంది మిమ్మల్ని. ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ విత్ గోపాల సార్. కరెక్ట్. దాన్ని మించి చేశారు. అది పవర్ స్టార్ ఉన్నారు కాబట్టి ఇంకా మైలేజ్ వచ్చింది. మాకు అదే పవర్ స్టార్ లాంటి హీరోనో, పవర్ స్టారో ఊరికి ఒక ఫ్రేమ్లో కనిపించినా కానీ చెప్పాను కదా, ఇది కార్తికేయ 3నో లేకపోతే కాంతారా 2నో అవుతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్. నేను ఈగర్లీ వెయిటింగ్. నేను ప్రేక్షకులను కూడా, ఈ సినిమా పెద్దల్ని కూడా కోరుకునేది ఏంటంటే, మమ్మల్ని ఆదరించండి, చిన్న సినిమాలని స్పేస్ ఇవ్వండి, మాకు కూడా అవకాశాలు కల్పించండి. మేము ప్రేక్షకులకి దగ్గర అవడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి, మా సినిమాను చూపించుకొని మా ప్రయత్నాన్ని వాళ్ళతోటి పరీక్షించుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నాం. బ్యూటిఫుల్ సార్. బట్ నెక్స్ట్ వచ్చే ఆర్వి రెడ్డి గారు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి ఫిల్మ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆఫ్టర్ అది? ఆర్వి సినిమాస్ అండి. ఆర్వి సినిమాస్ నేను స్టార్ట్ చేసిన ఉద్దేశం కూడా ఏంటంటే, సమాజానికి బాగుపడే సినిమాలు మాత్రమే తీస్తానండి. ప్రజలకి, సమాజానికి, మన ధర్మాన్ని కాపాడే సినిమాలే తీస్తాను. ఏదో కమర్షియల్గా వచ్చామా పోయామా అంటే హీరో బేస్డో, హీరో సెంట్రిక్కో, లేకపోతే అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఏదో చేయాలనే ప్రయత్నాలు, అంటే ఒక ఫక్త్ కమర్షియల్ ఫార్ములాలో అయితే నేను చేయలేకపోవచ్చు. సో నాకున్న ఆలోచన, ఒక సినిమా స్పందించేలా ఉండాలండి. ఓకే, మీరు సినిమా మిమ్మల్ని హంట్ చేస్తుండాలి, ఆలోచింపజేస్తుండాలి, మిమ్మల్ని మీరు చూసుకోగలగాలి, నవ్విన ఏడ్చిన సినిమాలో మీరు కనిపించాలి. ఓకే, అలాంటి సినిమాలు నాకు ఇష్టం. ఇప్పుడు చాలా జోనర్స్ వచ్చి చెప్తా ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇప్పుడు దయ్యం సినిమాలు తీయమని చెప్తా ఉంటారు, లేకపోతే మర్డర్ సినిమాలు తీయమని చెప్తా ఉంటారు. నా జోనర్ కాదండి అది. నాకు ఇష్టం లేనివి నేను చేయలేను. గ్రేట్ సార్. బట్ తెలుగు మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐలు అయిపోతున్నారు. ఈ మదర్ ల్యాండ్ ఎంత మిస్ అవుతుంటారు. బట్ హౌ ది సెలబ్రేటెడ్ సినిమా ఇన్ దట్? అంటే చాలా వేరియేషన్ ఉందండి. ఇప్పుడు మేము వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది. సో మేము ఇప్పుడు మన పండగలు, పబ్బాలు, లేకపోతే అవన్నీ మాకు తెలుగు ఆర్గనైజేషన్స్ కానీ చాలా ఉన్నాయి. నేను తెలుగు ఆర్గనైజేషన్స్లో వన్ ఆఫ్ ది తెలుగు ఆర్గనైజేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్లో నేను బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రాయను. నేను ఎలక్ట్ అయిన వాడిని, ఎలక్షన్లో గెలిచిన వాడిని. సో నేను యాక్టివ్గా ఉంటాము. ఇప్పుడు బతుకమ్మ కావచ్చు, లేకపోతే దసరా కావచ్చు, ఉగాది కావచ్చు, మన పండగలన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అక్కడ మన తెలుగు నేర్పించడానికి మనబడి పాఠశాల, మన స్కూల్స్ ఉన్నాయి అక్కడ. చాలా బాగుంటుంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వెస్ట్రన్ వీళ్ళు అడాప్ట్ చేసుకుని వెస్ట్రన్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ మొబైల్లో మునిగిపోయారు. ఇంకొకటి కూడా డ్రాబ్యాక్ ఉందండి. మన గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో ఉండటం వలన వాటి భావన, తాత్పర్యాలు, అర్థాలు అంటే గట్టిగా చెప్పలేకపోవటం వలన, ఇప్పుడు గంగాధర శాస్త్రి గారు, లేకపోతే ఆర్పి పట్నాయక్ గారు, వీళ్ళందరూ చాలా కృషి చేశారు. ఇప్పుడు మన మహాభారతాన్ని తెలుగులోకి తీసుకొచ్చి, లేకపోతే ఆ శ్లోకాలని అర్థాలు, తాత్పర్యాలు చెప్పి ఎంత రాగయుక్తంగా గంగాధర శాస్త్రి గారు పాడారు. ఆయన ఎంత కృషి చేశారు. సో మనము వాళ్ళని అభినందించాలి, గుర్తించాలి. మన సాహిత్య విలువల్ని కాపాడుతున్నారు. ఇప్పుడు సామవేద షణ్ముఖ శర్మ కానీ, ఇప్పుడు చాగంటి గారు కానీ, నండూరి శ్రీనివాస్ కానీ, సో చాలామంది ఉన్నారండి. మనము వాళ్ళందరినీ పూజించుకోవాలి. వాళ్ళందరూ మన సంపదని కాపాడుతున్నారు. సో ఇప్పుడు మనం ఇంతసేపు కమర్షియల్, లేకపోతే మనీ, సినిమా అంటే మనీ అండి, కాదనట్లేదు. ఇప్పుడు మన ప్రయత్నం చేసుకుంటూ పోతుంటే ఏదో ఒక రోజు దేవుడు ఇస్తాడండి. జనాలు ఇస్తారు, ఆదరిస్తారు, ఏదో ఒకటి మనకు మంచి జరిగింది. మంచి ఆలోచనతో వచ్చినప్పుడు లేట్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ ప్రకృతి,
ఈ ఈ సమాజము మనకు తిరిగి ఇస్తుందండి. బ్యూటిఫుల్ సార్. వన్ సినిమా కంప్లీట్ చేసి ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. వాట్ యు ఆర్ అండర్స్టాండ్ యాజ్ అ ప్రొడ్యూసర్? తెలుగు ఇండస్ట్రీ మెయిన్గా ఎలా అర్థం చేసుకున్నారు తెలుగు ఇండస్ట్రీ? ఇంకా నేను చేసుకోలేదండి. నాది ఒక సినిమా జర్నీయే కదా. నేను ఇంకా ఏమంటాం చిన్న చిన్న బుడిబుడిగా అడుగులు వేస్తున్నాను. నాకు ఇది వాస్ట్ అండి. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమాని చాలా మంది భుజాలకు ఎత్తుకొని మోసుకొచ్చారు, ఇక్కడ దాకా ఉన్నారు. ఇప్పుడు సినిమా ప్రపంచంలో మన తెలుగులోనే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఖండాంతరాలు అంటే మన రాష్ట్రం దాటి దేశం దాటి ఖండాంతరాలు ఇప్పుడు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించాము. ఇప్పుడు రాజమౌళి గారు పెద్ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు బాహుబలి కావచ్చు, త్రిపుల్ ఆర్ కావచ్చు, అట్లానే కల్కి కావచ్చు. మనము వీఆర్ మేకింగ్ డిఫరెన్స్. కేజీఎఫ్ కావచ్చు, మన సౌత్ నుంచి లేకపోతే మన తెలుగు నుంచి సినిమాలు వెళ్తున్నాయి. మనం హాలీవుడ్తో పోటీ పడే స్టేజ్లో ఉన్నాము. కాకపోతే ఏంటంటే మనకున్న ఇవే ఈ మా అరిషడ్ వర్గాలలో ఉన్న లక్షణాలు చాలా మందికి ఉన్నాయి. అవి తగ్గించుకోవాలి. ఆ ఈగోలు, ఈ మనస్పర్ధలు, లేకపోతే ఈ పంతాలు పట్టింపులు కాకుండా తెలుగు సినిమా అభివృద్ధికి, తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందండి. ఎస్ సార్. బట్ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉన్న బిజినెస్ ఏంటంటే సినిమా. కరెక్ట్. ఎందుకంటే జస్ట్ ఒక 0 పాయింట్ అలా చెప్తూ ఉంటాం. బట్ అలాంటిది ఇంతమంది పార్ట్నర్స్ మీకు సపోర్ట్ చేసి ఈరోజు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ మా ముందు తీసుకొచ్చారు. సో ఆర్వి రెడ్డి గారి మీద అంత నమ్మకం పార్ట్నర్స్ అందరికి. బట్ కెన్ యూ షేర్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ పార్ట్నర్స్? హౌ బ్యూటిఫుల్ దే ఆర్, హౌ గ్రేట్ బాండ్ యూ హ్యావ్ విత్ us? నువ్వు అంటే నమ్మకం మీద వచ్చారండి అందరూ. జర్నీ అంతా ఇప్పుడు నేనేదో చేస్తాను, నేనేదో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను ఇప్పుడు అనే నమ్మకంతోనే నేను శేషుమారం రెడ్డి నాకు మెయిన్ కో ప్రొడ్యూసర్గా వచ్చారు. ఈ సినిమా ఒక్క డైలాగు విన్న తర్వాత అసలు 2 నిమిషాలు కూడా ఆలోచించలేదండి. ఆయన ఇంత పర్సంటేజ్ పెట్టాలి, ఇంత పర్సంటేజ్ అమౌంట్ అనుకున్నప్పుడు ఆయన అసలు ట్రాన్సాక్షన్ ఓవర్ నైట్ చేసేసారు. అలానే ఇప్పుడు నాయుడు పెరుమట్ల ఆయన నాయుడు గారు వచ్చారు. ఆయన కూడా అసలు ఈ సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక పక్కా కమర్షియల్ సినిమాగా చేశారు. ఆయన ప్లానింగ్ బాగుంది. వెరీ క్యాలిక్యులేటెడ్ పర్సన్. ఆయన నమ్మి ఈ సినిమాకి వచ్చారు. అట్లానే లింగారెడ్డి గన్నప్పనేని అసలు ఫస్ట్ పర్సన్ అసలు ఏమీ తెలియకుండా అన్న సినిమా తీస్తున్నావా అన్న, నేను వస్తాను అన్న అని చెప్పి తీసిన పర్సన్. సో లేదండి, వాళ్ళందరి సహకారము మరవలేంది. ఇప్పుడు నమ్మకం ఎట్లా ఉంటుందంటే అండి, ఈ సినిమా హిట్ అయినా, ఈ సినిమా ఫట్ అయినా, లేకపోతే ఈ సినిమా ఆడినా ఆడకపోయినా, ఓకే, ఎవరెవరికి నన్ను నమ్మి నా దాకా వచ్చారో నేను వాళ్ళని తిరిగి సంతోషపెట్టడం అనేది నా బాధ్యత. నేను నష్టపోయినా లాభపడ్డానా అనేది వేరే విషయం, కానీ అది చేస్తాను నేను. ఆ ధైర్యం ఉంది, ఆ నమ్మకం ఉంది, ఆ స్తోమత ఉంది. గ్రేట్ సార్. సార్ బట్ ఫైనల్లీ ఐ వాంట్ టు సే వన్ థింగ్. రాజమౌళి గారి మాట ఇందాక మీరు ఒకటి చెప్పారు, ఆయన ఒకసారి చెప్పారు సార్, డబ్బులు ఉండడం కాదు ప్రొడ్యూసర్కి, సినిమా మీద ప్యాషన్ నాలెడ్జ్ ఉండాలి. అలాంటి ప్యాషన్ నాలెడ్జ్ మీరు మాట్లాడుతున్న ప్రతి విషయంలో నాకు కనబడుతుంది. నెవర్ స్టాప్ మూవీస్, అంతే. అది ఐ వాంట్ ఆస్క్. అదే బ్లెస్సింగ్స్ అండి. ఇప్పుడు మనకు కూడా అట్లా దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఏది జరిగినా, ఏదైనా మన తలరాత కావచ్చు, మనం అనుకుంటాం, చాలా ప్లాన్ చేసుకుంటాం. ఇవన్నీ దేవుడి ఆలోచనలను దాటి మనం చేసేది ఏముండదు. ఓకే, అది పూర్వాబ్ద కర్మ కావచ్చు, నడుస్తున్న కర్మ కావచ్చు, రాబోయే కర్మ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే దేవుడి స్క్రిప్ట్లో ఒక భాగమే. సో ఇక్కడ దాకా వచ్చాము. ప్రేక్షకులు కూడా అది అర్థం చేసుకొని నా సినిమాని ఆదరిస్తే నెక్స్ట్ నాకు ఒక మోటివేషన్ వచ్చి నేను ఈ బాలారిష్టాల నుంచి ఇప్పుడు సినిమా నడిచింది అనుకోండి బాగుంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి పెద్ద బడ్జెట్ అండి, మంచి సినిమా, పెద్ద బడ్జెట్. ఇది మేము డీసెంట్గా ఏదో చిన్న సినిమా తీయలేదండి, పెద్ద బడ్జెట్తోనే తీసాము. నా పరిధిలో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ 10-12 కోట్లు పెట్టడం అంటే పెద్ద విషయం. సో అందుకు నాకు పార్ట్నర్స్ అవసరం అయ్యారు. 10-12 కోట్ల మూవీ ఇది. సో మీరు అది తెర మీద చూస్తే కనిపిస్తుంది. సో ఫస్ట్ టైం అయినా కానీ మేము ఆ రిస్క్ తీసుకున్నాం. సో నేను ఒక పార్ట్నర్స్ డిసప్పాయింట్ అయ్యేది ఏమి ఉండదండి. పార్ట్నర్స్ మనస్ఫూర్తిగా వచ్చారు, పెట్టారు. సో ఇప్పుడు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక గుడ్ థింగ్ ఏంటి, మాకు ఫైనాన్షియల్స్ లేరు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గర అప్పులు చేయలేదు. గ్రేట్ సార్, సూపర్ సార్. సార్ బట్ ప్రొడ్యూసర్ విష్ లిస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. కంప్లీట్. నెక్స్ట్ ఉన్న విష్ లిస్ట్ నెక్స్ట్ ఏం లేదండి, అంటే నాకు
నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా. సో నాకు యాక్చువల్గా ఒక బ్యాక్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసి ఈజ్ ఆఫ్ సినిమా మేకింగ్ అనేది చేయాలనేది ఆలోచన. ఓకే, ప్రొడక్షన్ అనేది ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను, ఎన్ని క్రాఫ్ట్లు ఉన్నాయి, ఎవరెవరు ఏం చేస్తారు, ఓకే దీనిలో ఇంటర్డిపెండెన్సీస్ ఏమున్నాయి, ఒక ఫైల్ చేంజ్ చేస్తే ఎన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలి, మళ్ళీ దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఫైనల్ కాపీలు యాడ్ చేయడానికి ఎంత ప్రాసెస్ ఉంది, ఎవరెవరితో మాట్లాడాలి, ఈ ఫైల్ని ఎలా మళ్ళీ రికవర్ చేసుకొని రిసీవ్ చేసుకొని దీన్ని మిక్సింగ్లో పెట్టుకొని ఫైనల్ వర్షన్లో దాన్ని యాడ్ చేయాలనే ఒక నాలెడ్జ్ అయితే వచ్చిందండి. సో నాకు దీనిలో నేను అనలిటికల్ పర్సన్ని చూసినప్పుడు చాలా గ్యాప్స్ ఉన్నాయండి. లాట్ ఆఫ్ హ్యాండ్ షేకింగ్ ఉంది, అంటే మనుషుల మీద డిపెండెన్సీ చాలా ఎక్కువ ఉంది, ఆటోమేషన్ లేదు ఇక్కడ. సో నేను అర్థం చేసుకుంది, నేను ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా ఉండాలి అనుకుంటే దీన్ని ఇంటిగ్రేట్ చేస్తానండి. ఈ ప్రాసెస్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఒక అప్లికేషను లేకపోతే ఏదో ఒకటి అయితే ఏదో ఒక దాంతో వస్తాను, అది ఆశ. ఇప్పుడు అవుతుందా, 1-2 yearsలో అవుతుందా, ఇంకా తర్వాత అవుతుందా అనేది నేను చూడాలండి. గ్రేట్ సార్, వీ హోప్ అండ్ ప్రే ఫర్ ద గాడ్ చాలా ఫాస్ట్గా జరగాలని. సినిమా రిజల్ట్ మేము చూసుకుంటాం సార్, ఆడియన్స్, ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు కూడా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని వదలరు. చాలా మంచి సినిమా, అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మీరు మా ముందు తీసుకొస్తున్నారు. బట్ యాజ్ అన్ ప్రొడ్యూసర్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ అంటే మీరు చాలా మందిని ఆదరించారు, చాలా సినిమాలు చూశారు. ఓకే, మమ్మల్ని కూడా ఆదరించండి, మా సినిమాని కూడా చూడండి. మిమ్మల్ని ఎక్కడ నిరుత్సాహపరచదు. 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి సినిమా చూసి ఆనందించవచ్చు. అంటే మీకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక కామెడీ ఉంటుంది, తర్వాత మన జీవన స్రవంతిలో జరిగే ప్రతి సంఘటన మీకు కనిపిస్తుంది, మిమ్మల్ని మీరు చూసుకుంటారు ఈ సినిమాలో. అట్ ద సేమ్ టైము ఒక దేవుడి లీల అనేది ఎలా ఉంటుంది, మీకు కూడా అంటే ఎందుకు అన్నీ నాకే ఇలా జరుగుతున్నాయి అనే సందర్భం కాదండి. మీకు అంతా బాగానే ఉంది, కానీ మీకు ఒక అన్వాంటెడ్ కోరికలు, విపరీతమైన కోరికలు, ఒక ధర్మం దాటి ఓకే మనిషి నార్మల్గా ఒక లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు పక్కవాడిని చూసో లేకపోతే ఇంకొకరిని చూసో నాకు కూడా అది కావాలనే కోరికలు ఏర్పరచుకొని మీ జీవితాన్ని మీరు కష్టతరం చేసుకుంటున్నప్పుడు, అది నెరవేర్చుకునే క్రమంలో ఒక మృగంలా మారి మీరు ప్రవర్తిస్తున్నప్పుడు ఆ దేవుడు అనే భయం ఉంటే మీరు ఇది చేయరు. మీకు లాస్ట్లో తెలుస్తుందండి. కృష్ణతత్వాన్ని మేము అక్కడ ప్రజెంట్ చేశాం. ప్రతి మనిషి దేవుడికి ఆజ్ఞ అనుసారంగా బ్రతకాలండి. దేవుడి అంటే దేవుడు ఉన్నాడా లేడనేది వేరే సబ్జెక్ట్ అండి, కానీ ఆ పవరు, ఆలోచన, ఆ భావనతో బతికితే ఎవరికి ఇబ్బంది ఉండదండి. తన హ్యాపీగా ఉంటాడు, పక్క వాళ్ళని హ్యాపీగా పెడతాడు, సమాజం కూడా హ్యాపీగా ఉంటుంది. సార్, ఐ విష్ యూ ఇమ్మెన్స్ సక్సెస్ ఫర్ యూ. ఎందుకంటే మీకు తెలుగు భాష మీద, తెలుగు సినిమా మీద ఉన్న మీకు ప్రేమ మాకు అంతా కనబడుతుంది. ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది సార్ మాకు. యూ చేంజ్డ్ దట్ టుడే. లేదండి, ఎన్ఆర్ఐస్ చాలా మంచి వాళ్ళండి, చాలా కష్టపడతారు. మీరు ఒకటి అందరూ ఈ తెలుగు సినిమా ప్రపంచానికి అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అందరూ ఎన్ఆర్ఐ తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పైసా కూడబెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ సినిమా చేస్తున్నారండి. మీరు అనుకోవచ్చు ఎందుకు చేయాలని, కొన్నింటికి ఆన్సర్లు ఉండవండి. ఎందుకు చేస్తారు, ఎందుకు వస్తారు అనే దానికి ఆన్సర్లు ఉండదు. ఇది ఒక ప్యాషన్, ఎక్స్పాన్షన్ అంతే. ఇప్పుడు ఒక బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు, ఇంకొక బిజినెస్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొందరు నేమ్ కోసం చేస్తారు, కొందరు ఫేమ్ కోసం చేస్తారు. ఇక్కడ మీరు అందరూ అనుకుంటున్నట్టు వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇక్కడికి రారండి. తెలుగు మీద అభిమానంతో, తెలుగులో ఏదో అంటే మన రాష్ట్రాలలో ఉండి ఇక్కడ చదువుకొని పోయి ఉన్నాం కాబట్టి తిరిగి ఇక్కడ ఏదో చేయాలి, ఏదో చెందాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడున్న ఏం జరుగుతున్నాయి మాకు తెలియదండి, నిజంగా తెలియదండి. చాలా విషయాలు మాకు తెలియదు. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. ఎవరెవరు ఉన్నారు, ఏమేమి జరుగుతుంది అనేది మాకు తెలియదు. మేము చాలా ప్లెయిన్ మైండ్తో వస్తాము, ప్లెయిన్గా ఉంటారని ఆశిస్తాము. కానీ అలా ఉండటం లేదు అని తెలిసినప్పుడు బాధేస్తాం. సార్, బట్ ఒక ప్రొడ్యూసర్గా ధర్మాన్ని రక్షించడానికి ఒక మంచి సినిమా తీశారు. సో ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆటోమేటిక్గా నేను అంటే అది కూడా రాశానండి. లాస్ట్లో జయశంకర్ గారు ఒక మంచి కోట్ వదిలేశారు. మీరు నేను ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని మార్చలేమండి, మనం మారాలి అంతే. మనం వేరే వాడికి నష్టం చేయకుండా మన జాగ్రత్తలో మనము మంచిగా ఉంటూ మన కుటుంబాన్ని మంచిగా చూసుకుంటూ ఉన్నంత వరకు మనకేమి ఇబ్బందులు ఉండవండి. అది దాటి చేస్తున్నప్పుడు ఇలాంటివి ఏమైనా వస్తాయి. అందుకే అక్కడ రాస్తాడు, మీరు ధర్మాన్ని దాటి అధర్మం వైపు వెళ్ళిపోయి అన్నీ చేస్తున్నా కానీ, ఇప్పుడు దేవుళ్ళు ఎన్ని అవతారాలు ఎందుకు ఎత్తారు. సో అక్కడ ఒక రాశారు,
బ్రేక్ ద రూల్స్ టు సస్టైన్ ద ధర్మ. సో దేవుడు బ్రేక్ చేస్తాడు, ఏదో విధంగా బ్రేక్ చేస్తాడు మిమ్మల్ని. అది ఆ వార్నింగ్స్ వస్తాయి మీ లైఫ్లో, మీరు అవి రిసీవ్ చేసుకోలేదనుకోండి, ఇంకా రిసీవ్ చేసుకున్నంత ఆలోచన కూడా మీకు ఉండదు, ఎక్కడ దేవుడి దగ్గర ఉంటారు అప్పటికి. కరెక్ట్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఫర్ యువర్ ఆరి, అండ్ ఇట్స్ లవ్లీ కన్వర్జేషన్ విత్ ఆర్వి గారు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇట్స్ మై ప్లెజర్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఆరి రిలీజ్ అయిన రోజు ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా హ్యాపీగా చూడొచ్చు. మంచి సినిమా, మీకు ఒక మంచి భావన కలుగుతుంది. ఒక లాస్ట్ ఏంటంటే, మీరు సినిమా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా రోలింగ్స్ పడుతూ ఉంటాయి, అక్కడ కూడా కన్వర్జేషన్ నడుస్తూ ఉంటుంది. విశ్వరూపం అయిపోయిన తర్వాత మీరు స్టిల్ ఏం జరుగుద్దా అని వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోతారండి థియేటర్లో నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా. వీఆర్ రియల్లీ ఎక్సైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా అరి మై నేమ్ ఈజ్ నోబడీ అని మన ముందుకు రాబోతుంది. సో అసలు పేరేంటో మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే తొందరలోనే థియేటర్స్కి రాబోతుంది. మీ ఫ్యామిలీ మొత్తంతోనే హ్యాపీగా వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఒక ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ మనకు ఆర్వి రెడ్డి గారు ఆర్వి సినిమాస్ ద్వారా ఇవ్వబోతున్నారు. సో మీరందరూ కూడా థియేటర్స్లోనే సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.